చట్టపరమైన భద్రత లేని కారణం చేత బీసీ సామాజిక వర్గాలపై నిత్యం దాడులు జరుగుతున్నాయని నల్గొండ పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థులు పాలకూరి రవి, పాలకూరి రమాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి భౌతిక దాడులను అరికట్టాలంటే బీసీ సామాజిక వర్గాలలో చైతన్యం రావాలని అన్నారు. నల్గొండ పార్లమెంట్ నుండి బీసీ కుల సంఘాల ఐక్యవేదిక నల్గొండ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో ఉన్న అభ్యర్థులు పాలకూరి రవి, పాలకూరి రమాదేవి మాట్లాడుతూ బీసీ సామాజిక వర్గాలకు చట్టపరమైన భద్రత లేని కారణం చేత కులం పేరుతో దూషిస్తూ భౌతిక దాడులకు పాల్పడుతున్నారని, ఇలాంటి భౌతిక దాడులను అరికట్టాలంటే బీసీ సామాజిక వర్గాలలో చైతన్యం రావాలని, మన ఓటు మనం వేసుకుంటేనే పార్లమెంట్లో మన గొంతు వినిపిస్తుందని అన్నారు. నల్గొండ పార్లమెంట్ నుండి స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలబడడం జరిగిందని తెలిపారు. వివిధ రాజకీయ పార్టీలలో పనిచేస్తున్నటువంటి బీసీ సామాజిక వర్గాలను జెండాలు మోయిస్తూ తమ దగ్గర బానిసల్లాగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ కుల సంఘాల ఐక్యవేదిక జిల్లా కార్యదర్శి గడగుజు విజయ్, బీసీ కుల సంఘాల ఐక్యవేదిక యువజన విభాగం జిల్లా అధ్యక్షులు దోరేపల్లి హరిశంకర్, పట్టణ అధ్యక్షులు బత్తుల శ్రీశైలం యాదవ్, మాదగోని శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నల్గొండ పార్లమెంటు ఓటర్ మహాశయులకు, బడుగు బలహీన వర్గాల ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. నల్గొండ లోక్సభ స్వతంత్ర అభ్యర్థులుగా పాలకూరి రవి, పాలకూరి రమాదేవి అని మేము ఇద్దరం నామినేషన్ వేయడం జరిగింది. మా ఇద్దరి యొక్క నామినేషన్లు యాక్సెప్ట్ కావడం జరిగింది. మా ఇద్దరిలో ప్రజలందరి అభిప్రాయాల మేరకు, మా సన్నిహితుల యొక్క అభిప్రాయాల మేరకు మేము ఇద్దరం పోటీలో ఉంటున్నాం. అదేవిధంగా మేము పోటీ ఉండడానికి గల కారణాలు బడుగు బలహీన వర్గాల ప్రజలపైన జరుగుతున్నటువంటి దాడులు, ముఖ్యంగా బీసీ సామాజిక వర్గాలకు చట్టపరమైన భద్రత లేని కారణం చేత అడుగడుగున బీసీ సామాజిక వర్గాలపైన నిత్యం దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా బడుగు బలహీన వర్గాల ప్రజలకు మేలు జరిగింది లేదు. రాజకీయ పార్టీలలో బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత లేదు. నేడు స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ వివిధ రాజకీయ పార్టీలలో బడుగు బలహీన వర్గాల ప్రజలను బానిసలుగానే చూస్తూ ఉన్నారు. పార్టీల కోసం జెండాలు మోసి జై కొట్టినటువంటి బీసీ సామాజిక వర్గాలు 56% ఉన్నప్పటికీ ఎక్కడ కూడా పోటీ చేసే అవకాశాలు దక్కనివ్వట్లేదు. అదే కాకుండా ఏ రాజకీయ పార్టీలో చూసినా కూడా ఎక్కడ కూడా ప్రాధాన్యత కలిగినటువంటి అవకాశాలు కల్పించట్లేదు. మేము ఈరోజు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉండడానికి, మేము ముందుకు రావడానికి, మేము ఏదో సాధిస్తామని చెప్పుకోవడానికి కాదు, మా పైన జరుగుతున్నటువంటి దాడులను అరికట్టడానికి ఈ యొక్క నల్గొండ పార్లమెంట్ నుంచే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బడుగు బలహీన వర్గాల ప్రజలలో చైతన్యం రావాలనేది మా యొక్క ఉద్దేశం. మేము ఎవరికి పోటీ కాదు, మేము ఏ రాజకీయ పార్టీని, ఏ వ్యక్తులను విమర్శించట్లేదు. కేవలం ఈ యొక్క వ్యవస్థలో మార్పు రావాలి, ఈ యొక్క ఎన్నికలలో మార్పు రావాలి. ఎన్నికల వ్యయం, ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో డబ్బు ఉన్నటువంటి వ్యక్తులే పోటీలకు అర్హుల అనేది అనధికారికంగా మాట్లాడుతున్నారు. మరి డబ్బు లేకపోయినా వ్యవస్థలో వ్యక్తి యొక్క గుణగణాలు మంచిగా ఉన్నట్లయితే రాజకీయాలలో రాణించగలుగుతారనేది రాబోయే రోజుల్లో రుజువు కావాలనేది. ఓటర్ మహాశయులు డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తారనేది కొంతమంది చెప్తున్నటువంటిది చాలా తప్పు. ఓటర్ మహాశయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నచ్చినటువంటి వ్యక్తిని చూసి ఓట్లు వేస్తారు, కానీ డబ్బులు వంచినటువంటి వ్యక్తికి ఓట్లు వేయరు.